ఏం చేస్తున్నారు సార్? ఎట్లా వస్తుంది? ఇట్లా ప్రెస్ చేసుకునే ఫస్ట్ అయితే బైక్ని కోల్డ్ స్టార్ట్ చేద్దాం. సో ఈ బైక్ తీసుకున్నప్పటి నుంచి నేను 129 కిలోమీటర్స్ మాత్రమే తిరిగిన. ఆల్మోస్ట్ 2.5 days నుంచి ఇదే పొజిషన్లో ఉంది. సో ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం అనేది నేను చెప్తా. సో ఈ గ్యాప్లో మనం అయితే షూస్ చేసుకుందాం. డన్, షూస్ వేసుకున్నాం. సో యాక్చువల్గా కొత్త బైక్ కాబట్టి మనం కూడా కొత్తలో కోల్డ్ స్టార్ట్ అయితే పెట్టేద్దామని పెట్టేసిన. యాక్చువల్లీ ఈ కోల్డ్ స్టార్ట్లు ఇవన్నీ మనకు అలవాట్లేదు. మన డ్యూక్ దొరి ఈ బైక్ దోలాలంటే కాళ్ళు అందవు అంత ఈజీగా. మన స్ప్లెండర్ అయితే ఇన్నే ఉంది. ఆల్మోస్ట్ స్ప్లెండర్ తీయక కూడా నేను 5 days అవుతుంది. టైం వచ్చేసి ఇప్పుడు 5 o'clock అవుతుంది అనమాట. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం, ఏంది ఇంత పొద్దుగాల అనేది నేను చెప్తా. సో యాక్చువల్గా మనం టెంట్ కూడా క్యారీ చేస్తున్నాము, ఎందుకన్నది నేను ఆన్ ద వేలో చెప్తా. సో చలో. యాక్చువల్గా మ్యాటర్ ఏంద్రా బాబు అంటే, మన శ్రీనాథ్ గారు ఇంకా సత్య అండ్ వినయ్ ముగ్గురు కలిసి అయితే లదాఖ్ అయితే స్టార్ట్ అవుతారు అనమాట ఈరోజు. సో యాక్చువల్గా మీటప్ పాయింట్ వచ్చేసి హైదరాబాద్ తార్నాక రైడ్ బై వైర్ స్టోర్ అనమాట. సో ఇప్పుడైతే నేను తార్నాక అయితే స్టార్ట్ అయిపోయాను అనమాట. సో ఇక్కడ నుంచి తార్నాక వచ్చేసి ఆల్మోస్ట్ 110 kilometers అయితే ఉంటుంది. సో మన బైక్ అయితే రిజర్వ్లో ఉందన్నమాట. సో ఇప్పుడైతే మనం ఫ్యూల్ కూడా కొట్టించుకోవాలి. సో ఫస్ట్ అయితే మనం నార్కెట్పల్లి వెళ్ళి శ్రీనాథ్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాము, ఎందుకంటే వాడు ఇంకా రెడీ అయ్యిందా కాలేదా కూడా తెలియదు నాకైతే. మనమైతే రోజు 5 గంటలకు పడుకుంటాము. సో యాక్చువల్గా వీళ్ళు ఈరోజు స్టార్ట్ అవుతున్నారు కాబట్టి నేనైతే ఈరోజు పడుకోలేదు. నిన్న మధ్యాహ్నం 12 గంటలకు లేచి, సో ఇప్పటివరకు అయితే నిద్ర కూడా పోలేదన్నమాట. సో ఇన్ కేస్ మనం అనుకుంటే ఖచ్చితంగా మనమైతే లేవలేం పొద్దుగా, అది మనకు తెలిసిన ముచ్చటనే. అంత కాన్ఫిడెన్స్ నాకు ఉన్నప్పుడు నేను పడుకొని కూడా వేస్ట్, ఎందుకంటే ఎట్లా పోయి లేవని కాబట్టి. సో ఒకసారి లేవద్దని ఫిక్స్ అయితే నేను ఆరామ్సే పడుకుంటా. మనమైతే నార్కెట్పల్లి కూడా వచ్చేసినాం అనమాట. సేట్ ఇంకా రెడీ అయ్యిండో కాలేదో కూడా తెలియదు. ఇది ఏందో 5 liters ఉన్నా కూడా ఫ్యూయల్ రిజర్వ్ అని చెప్పేసి అట్లా గలీజ్గా చూపిస్తుంది. నాకు ఒకటి నచ్చలేదు. సేటు రెడీ అయ్యిందా? వా, మన ఆటో రెడీ అయిందిగా. ఆటో రెడీ ఉందిగా మంచిగా. సో ఈ బైక్ అయితే ఇప్పుడు లదాఖ్ అయితే వెళ్ళబోతుంది అనమాట. సో టాప్ బాక్స్, మ్యాట్, టెంట్ మనకానే ఉంది. సో బ్యాగ్ ఒకటి, సాడిల్ స్టే అయితే పెట్టిండు కానీ సో దీనికైతే ఏం సాడిల్ బ్యాగ్స్ అయితే ఏం పెట్టలేదు. సో డైరెక్ట్ టైల్ బ్యాగ్ అయితే పెట్టేసాను అనమాట. సో ఫాగ్ ల్యాంప్స్ అయితే గట్టిగానే ఉన్నాయి. అండ్ ఇక్కడ GPS మౌంట్ అయితే ఉందన్నమాట, బోగోది. నైస్. సో మొత్తం అయితే అయిపోయింది. సో బండి అయితే ఇప్పుడే బయటికి తీసుకొని వచ్చిండు సేటు హాయ్ చెప్పు పొరాలకి. ఫీల్ అవుతారు నేను రావట్లే అని. వెనక నుంచి రమ్మంటుండు గాయస్. సో మనం పోకపోవడానికి కారణం ఏంటంటే ఫస్ట్ మెయిన్ థింగ్ రిజిస్ట్రేషన్ అనమాట. సో రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ కాలేదు. సో రిజిస్ట్రేషన్ అయితే మనం కూడా ఈ ట్రిప్లో జాయిన్ అవుతుంటే, కాకపోతే కాలేదన్నమాట. గాయస్ చెప్పండి గాయస్, ఏమైనా క్వశ్చన్లు అడిగి ఉంటే అడగండి. 2 సంవత్సరాల కింద లదాఖ్ పోయిన వ్యక్తి. సో ఏమైనా లగేజ్ క్యారీ చేయాలన్నా ఏమైనా కావాలన్నా సో ఈ మనిషిని అయితే సంప్రదించండి. ఈ పైన అయితే డిస్ప్లేలో నెంబర్ ఇస్తా. సో ఫోన్ చేసి గుద్దలు దమ్ చేసి సావదెంగురు గాయస్. మమ్మల్ని అయితే రోజు సావదెంగుతుండు. చలోపా, నాట్లో కూడా పెట్రోల్ కొట్టియాలి. పెట్రోల్ కొట్టించుకోరా బాడకామంటుంది అది కూడా అంటుందిగా. ఏ నాట్లో అసలు మొత్తానికే లేదు, కొట్టించుకోరా అంటుంది. నాట్లో జరుగుందిలే 90. ఓ మొత్తం Insta 360 ఊగుతుందిగా దీని మీద, మొత్తం డాన్సింగ్ చేస్తుందిగా. డాన్సింగ్ Insta 360 ఈడ. ఇన్స్టా అయితే తీసేస్తున్నాం. సో 800 అయితే పెట్రోల్ కొట్టించిన. 6.92 అయితే వచ్చింది. మనం
మనమైతే టోల్ గేట్ కూడా క్రాస్ చేస్తున్నాం అనమాట. సో బండికి ఇంకా నేను స్టిక్కర్లు వేయలేదు, అందుకే పట 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 సౌండ్ వస్తుంది. మైలేజ్ అయితే 23 వస్తుంది. సో ఫస్ట్ సర్వీస్ కాలేదు కాబట్టి కొంచెం 23 చూపిస్తుంది. సో ఇన్ కేస్ ఫస్ట్ సర్వీస్ అయిన తర్వాత 27-28 వరకు ఏమైనా వస్తుందని నేను అనుకుంటున్నాను. అంతకంటే నేనైతే ఏం ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఫైనల్లీ వీఆర్ ఇన్ హైదరాబాద్. సో ఇక్కడ నుంచి చిన్నగా పోతా ఎందుకట్లా. సో ఇక్కడ నుంచి తార్నాక్ వచ్చేసి ఒక 7-8 కిలోమీటర్స్ ఉంటుంది కావచ్చు. నాకు తెలుసురా వాళ్ళు రారని, నాకు తెలుసురా వాళ్ళు రారని. మనం నల్గొండ నుంచి వచ్చినాం కారా, వీడు ఇంకా నార్కెట్పల్లి నుంచి వస్తుంది. నల్గొండ నుంచి వచ్చినా బాయ్, ఇంక 20 కిలోమీటర్లు ఎక్కువ నాది. ఒక టైం పంచువాలిటీ లేదు, ఒక ప్లానింగ్ లేదు, ఒక పద్ధతి లేదు, ఒక బడ్జెట్ లేదు, అసలు ఏది లేదు. గాయస్ ఇట్లా బుద్ధిమంతులు లెక్క ఇట్లా వర్క్ చేసుకోవాలి. ఇట్లా షాప్ పెట్టగానే మనకి యాటిట్యూడ్ ఇట్లాంటి ఏం లేకుండా ఇట్లా ఎవరు పని వాళ్ళు చేసుకుంటారు అనమాట. ఆయన వీళ్ళు వచ్చిరనుకున్నా, నేను ఇంక ఈ బండి తీసి వినేదనుకున్నా. నేను 2 నిమిషాలు జర్ర షాక్ అయిపోయినా బాయ్. సో గాయస్ ఫైనల్గా మన వాళ్ళు అయితే వెళ్ళిపోయే టైం వచ్చింది అనమాట. వెళ్ళిపోయి మళ్ళీ వస్తారు అటే ఊరు. గాయస్ స్టార్టా స్టార్ట్ చలో చలో. నువ్వు వెళ్తున్నావు అన్న? సో యాక్చువల్గా ఏంటంటే వీళ్ళు బాగా టెంప్టింగ్ చేస్తారు అనమాట. ఈ రోజు మొత్తం కాన్సన్ట్రేషన్ వీళ్ళ ఇన్స్టాగ్రామ్ స్టోరీలు వీళ్ళ స్నాపుల మీద ఉంటాయి. నాకు ఎల్లుండి నేను వీళ్ళతో పాటు ఉంటా. శ్రీనాథ్ ఇవాళ ఒక్కరోజు మీ స్నాప్లు మీ స్టోరీలు వేరే నాకు అక్కడ ఉంటుంది. ఎల్లుండి నేను మీతో పాటు ఉంటా, ఓకేనా? రెడీగా ఉంటారు మనం అంటే కంటెంట్ అంటే మనం లేకపోతే వేస్ట్ అయిపోతుంది వీళ్ళు. సో బయట అయితే బైక్స్ ఉన్నాయి అనమాట. సో బైక్స్ దగ్గరికి వెళ్దాం. సో బాయ్స్ అందరు వచ్చారు అనమాట మీటప్కి సెండ్ ఆఫ్ చేయడానికి. సో బైక్స్ అయితే ఇవి. సో ఒకటి 390 అడ్వెంచర్, 250 ఈస్ట్ రూమ్, అడ్వెంచర్ 250 అనమాట. సో 3 బైక్స్ అయితే వెళ్తున్నాయి. సో ఫుల్లీ లగేజ్ సెటప్ అయితే ఉంది. నెక్స్ట్ మన బైక్ కూడా రెడీ చేయాలి, కొంచెం టైం పడుతుంది. రిజిస్ట్రేషన్ అయిపోగానే మన బైక్ కూడా ట్రాన్స్ఫార్మ్ అయిపోతుంది అనమాట కంప్లీట్ టూరింగ్ కి. వచ్చేసి ఉచ్చ ప్యాకెట్ అనమాట. ఓకే సార్ ఏం చేస్తున్నారు సార్? ఎట్లా వస్తుంది? ఇట్లా మీదుకుంటా చూడు హీరో అసలు. బాగా అలవాటు ఉంది. ఇట్లా ప్రెస్ చేసుకునే అబ్బా. వినయ్ ఇదేంటిది వినయ్? అలా వచ్చినప్పుడు డైరెక్ట్ అలా నింపుకోవాలా? నీ దరిద్రపు కళ్ళతో చూపించిన బాయ్ నువ్వు. కాదు చెరుకు రసం తాగుతున్నావు, వచ్చిండు ఉచ్చ పోసిండు, అదే ఉచ్చుతాను కడుక్కుని చెయ్యి. మీకు కూడా అలాంటిది ఏదో కూడా కనిపిస్తుంది, చూసి ఆస్వాదించు. ఇలా రికార్డ్ చేయండి. సో చలో జాగ్రత్త పోయి జాగ్రత్త రారి, ఫోన్ పట్టుకో. రైట్ ఏది మళ్ళీ సరేనా? సో చలో గాయస్ బాయ్. కెమెరా మీద పెడుతున్నాను చూసుకుంటే బాయ్ గాయస్. ఒకసారి వాటర్ తాగొచ్చు లైట్ దూరం చేయండి ఫస్ట్ కొంచెం డిస్టెన్స్ మెయింటైన్. ఏం తాగుతారా నాయన ఇది? బై బై జాగ్రత్త. ఆల్ ద బెస్ట్, రైట్ సేఫ్, జాగ్రత్త. కాల్ చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ చేయి. మ్యాప్ గురించి ఏమైనా డౌట్ ఉంటే కాల్ చేయి, ఎమ్మటే చూసుకొని నేను చెప్పేస్తా. క్రియేటివిటీ మొత్తం బయటికి రావాలి. తెలుగు వాళ్ళందరూ మన వాళ్ళు ఆడే ఉన్నారు, జాగ్రత్త. నిమ్మలంగా ఎక్స్ప్లోర్ చేసుకున్నాడు, హరిబారి ఏం లేదు. సో మన వాళ్ళు అయితే వెళ్ళిపోయారు అనమాట. సో ఆరామ్స్ ఇక్కడ నుంచి మనం కూడా స్టార్ట్ అయిపోదాం. సో మన వాళ్ళు అయితే వెళ్ళిపోతున్నారు అనమాట. సో ఇక్కడ నుంచి అయితే సెండ్ ఆఫ్ ఇచ్చేస్తున్నాము. సో నెక్స్ట్ యూటర్న్ దగ్గర అయితే నేను యూటర్న్ తీసేసుకుంటా. చలో జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. రైట్
గైస్ మనమైతే ఇప్పుడు క్రూజ్ అయితే పెట్టినాం అనమాట. సో క్రూజ్ అయితే పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. సో ఏం లేదు, ఇంటికైతే స్టార్ట్ అయిపోయినాం అనమాట. సో మనలో అయితే మార్నింగ్ అయితే స్టార్ట్ అయిపోయినారు. నేను మా ఫ్రెండ్ వాళ్ళ రూమ్కి వెళ్ళి మధ్యాహ్నం పడుకొని ఇందాక లేచి స్టార్ట్ అయిపోయాను అనమాట. సో జల్దీ ఇంటికి అయితే వెళ్ళిపోదాము. సో బైక్ అయితే ఇంతవరకు పూజ కూడా చేయించలేదు. రేపైతే పూజ చేయిస్తా. రేపు పూజ చేయించిన తర్వాత ఇక దిబిడే. మా ఇంట్లో అసలు తీయొద్దన్నారు, కానీ జస్ట్ ఫర్ దీస్ పీపుల్ తీసుకురావాల్సి వచ్చింది బైక్ ఖచ్చితంగా. సో వన్స్ పూజ అయిపోయిందంటే సెట్టింగ్గా అన్నీ తిరగవచ్చు, మనం ప్రశాంతంగా హాయిగా అన్నీ తిరగవచ్చు. ఫైనల్లీ వీఆర్ ఎట్ హోమ్. ఇంటికైతే వచ్చేసినాం అనమాట. సో ఈ వీడియోలో అయితే ఇంతే. సో నెక్స్ట్ అయితే బండికైతే పూజ చేయిస్తా. పూజ చేసి అయితే ఒక షార్ట్ రైడ్ అయితే వెళ్తా. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. చలో టాటా, బాయ్ బాయ్.